ఓం గం గం గణపతయ నమః. నేనైతే ఈరోజు క్షిప్ర గణపతి పూజ చేస్తున్నా. బుధవారం చవితి రోజు కానీ లేదా సంకష్టహర చతుర్థి రోజు కానీ చేసుకోవచ్చు. నేనైతే ఇలా పీట పెట్టి దాని మీద గరికను పరిచి గరిక మీద మళ్ళీ మొత్తం ఈరోజు పచ్చి గరిక అన్నమాట. పచ్చి తీసుకొచ్చుకొని శుభ్రం చేసి దాన్ని పీట మీద మంచిగా పరిచేసి క్షిప్ర గణపతికి గరిక అంటే ఇష్టం కదా, అందుకే గరిక పరిచి దాని మీద మామిడాకులు కూడా పెట్టి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మామిడాకులు కానీ లేకపోతే గరిక కానీ జిల్లెడాకు కానీ తమలపాకు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు అన్నీ దొరికాయి కాబట్టి నేను ఇంకా అన్ని రకాల ఆకులు వేస్తున్నాను. మామిడాకుల పైన ఇలా జిల్లెడాకులను కూడా వేసి జిల్లెడాకుల పైన మళ్ళీ నేను తమలపాకులను కూడా పెట్టేస్తున్నా. తమలపాకుల మీద పేడ కానీ ఆవు పేడ కానీ లేకపోతే ఆవు పిడికని కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఆవు పిడికనే పెట్టేస్తున్నా. ఆవు పిడిక మీద గణపతిని కూర్చోబెడుతున్నా. గణపతి నేను మట్టితో చేసిన గణపతి కానీ మట్టి పేడ కలిపి గణపతిని చేసుకోవాలి, అలా అయినా చేసుకోవాలి. లేదంటే శ్వేతార్క గణపతి అంటే జిల్లేడు గణపతి, తెల్ల జిల్లేడు గణపతి అయినా పెట్టొచ్చు. నా దగ్గర నేను అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కాబట్టి నా దగ్గర అయితే శ్వేతార్క గణపతి ఉంది. దాన్ని అయితే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి దేవుణ్ణి ఆవాహన అయితే చేసేసిన వస్త్రాన్ని సమర్పించి దీపం పెట్టేసి ధూపం అన్నీ పెట్టేసి ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు, బుధవారం చవితి, అందులో వినాయక చవితి. అందులో ఈ క్షిప్ర గణపతి పూజ చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ 6 రోజుల్లోనే తీరిపోతాయి అనే ఒక ప్రగాఢ సంకల్పం, ప్రగాఢ నమ్మకం కూడా నాకు ఉంటుంది. అందుకని నేనైతే క్షిప్ర గణపతి పూజ చేస్తున్నా. దీనికి జిల్లేడు పూలతో పూజ చేయాలి. జిల్లేడు పూలతో పూజ చేస్తూ 108 సార్లు కానీ 54 సార్లు కానీ 21 సార్లు కానీ ఓం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత 5 రకాల పుష్పాలంటే గణేశుడికి చాలా ఇష్టం. ఒకటి అల్లిపూలు, ఊర్లలో దొరుకుతాయి కదా, కలువ పువ్వు, తామర పువ్వు, సంపంగి పువ్వు, జిల్లేడు పువ్వు, మందార పువ్వు, ఎర్ర మందార పువ్వు, రిక్క మందారం ఉంటుంది కదా, ముద్ద మందారం కాదు. ఈ 5 పూలను సమర్పించాలి. ఒకవేళ సంపంగి పూలు దొరకని వాళ్ళైతే మల్లెపూలనైనా పెట్టాలి. కానీ నాకు అన్ని రకాల పూలు కూడా దేవుడి దయ వల్ల, గణపతి దేవుడి దయ వల్ల అన్నీ దొరికాయి. అన్ని పూలనైతే సమర్పించేశాను. సమర్పించుకుంటూ వక్రతుండాయ హోం అనే మంత్రాన్ని 108 సార్లు కూడా జపించి తర్వాత నేను అటుకులు బెల్లం నైవేద్యంగా కూడా పెట్టాను. ఎర్ర అక్షతలతో కూడా పూజ చేసుకోవచ్చు. ఎర్రని పూలు లేని వాళ్ళు ఎర్ర అక్షతలతో కూడా పూజ చేసుకోవచ్చు. జిల్లెడు పూలు దొరకకపోతే ఎర్ర అక్షతలు వాడమన్నారు. ఎర్ర పూలు కానీ అవేవి లేకపోతే ఎర్ర అక్షతలు, నేను ఎర్ర అక్షతలతో కూడా చేశాను. అన్ని రకాలు చూసారా, కలువ పూలు, తామర పువ్వు, ఎల్లో కలర్ అయితే సంపెంగ పూలు, జిల్లేడు పూలు, మందార పూలు, మల్లెపూలు, ఇవన్నీ కూడా నేను గణేశుడికి అయితే సమర్పించాను. ఓం వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకొని నా సంకల్పాన్ని అయితే చెప్పేశాను. ఎందుకంటే విఘ్నాలన్నీ తీర్చే దేవుడు విఘ్నేశుడే కదా.